గోటితో పోయే విషయాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దని మన పెద్దలు చెప్తుంటారు. ఇటీవల కాలంలో ప్రేమ ఒకళ్ళతోని, పెళ్ళి మరొకళ్ళతోని, ఆ తర్వాత హనీమూన్ పేరుతోనో, లాంగ్ డ్రైవ్‌ల పేరుతోనో మరి చేసుకున్న భర్తని ప్రేమించిన ప్రియుడితో కలిసి చంపటం అనేది ఒక కొత్త ట్రెండ్‌ని మరి భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తున్నాము. ప్రతిరోజు ఏదో ఒక స్టేట్‌లో, ఏదో ఒక ఊళ్ళో మనం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాము. కానీ ఇవాళ మరి టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయింది. మీరు ఎలాంటి క్రైములు చేసినా కూడా వితిన్ అవర్స్‌లోనే మిమ్మల్ని పట్టించే టెక్నాలజీ వచ్చింది. ప్రేమించినప్పుడు పెద్దల్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవాలి. లేని పక్షంలో పోలీసులను ఆశ్రయించైనా పెళ్లి చేసుకోవాలి. అది 2 కాకుండా కూడా పెద్దవాళ్ళు మూర్ఖంగా వెళ్ళి మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేస్తే ఎవరైతే మిమ్మల్ని చేసుకుంటారో వాళ్ళతోని ఓపెన్‌గా మాట్లాడండి. గతంలో నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అతనితో నా జీవితం అనుకున్నాను. మా తల్లిదండ్రులు బలవంతంగా నీతో పెళ్లి చేశారు. మనం విడాకులు తీసుకుందాం అని చెప్పి ఒప్పించి విడాకులు తీసుకొని మీరు ప్రేమించిన వాళ్ళతోనే మరి బ్రతకండి. లేని పక్షంలో మీ తల్లిదండ్రులు ఎవరినైతే చూసిస్తారో మరి వాళ్ళతోనే మీరు గతాన్ని మర్చిపోయి అయినా బ్రతకటం నేర్చుకోండి. కానీ మరి సుపారీ గ్యాంగుల్స్‌తోని మీరు మీ భర్తను చంపిస్తే మీరు తప్పించుకుంటారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇవాళ టెక్నాలజీ ముందు ఎవడైనా దొరకాల్సిందే. మీరు ఏదైతే ఫోన్ వాడతారో ఆ ఫోన్ కాల్ తీస్తే చాలు. ఫోన్ డేటాని ఒక్కసారి బయటికి తీస్తే మీరు ఎవరెవరితోని ఎప్పుడెప్పుడు మాట్లాడింది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు విరమించుకోండి. చక్కగా మంచిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని మరి మీ జీవితంలో స్థిరపడి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించండి. కానీ చదువుకునే టైంలోనే ఇలాంటి దారులు తప్పి జీవితాంతం జైల్లో మగ్గే విధంగా చేసుకోవద్దు. ఇలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే ఈ వీడియో విని మరి వాళ్ళ మనసు మార్చుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడిద్ది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి.